వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. చతుర్థ దత్తావతారులైన శ్రీ సద్గురు మాణిక్య ప్రభు మహారాజుల వారి చరితామృతము ప్రతిరోజు పారాయణ ప్రారంభించే ముందు శ్రీ మాణిక్య మానస పూజా స్తోత్రం పారాయణ చేసిన తరువాత ఆ రోజు పారాయణ ప్రారంభించవలెను. శ్రీ మాణిక్య ప్రభు చరితామృతము 34వ రోజు పారాయణం. రామచంద్ర బువా నాసిక్కర్. రామచంద్ర బువా ముందుగా మాణిక్ నగర్కి వచ్చినప్పుడు నాసిక్కర్ పేరుతో పిలువబడ్డాడు. ఇక్కడ నుండి వెళ్ళిన తరువాత షోలాపూర్లో నివసించడం వల్ల షోలాపూర్కర్ అయ్యాడు. ఈయన ప్రభు సన్నిధిలో కొంతకాలం పనిచేశారు. ఈయన ప్రభు చరిత్ర పద్య రూపంలో రాశారు. అలాగే పుస్తక రూపంలో కూడా ఒక చరిత్ర వీరి పేరుతో ప్రసిద్ధమైనది. దాంట్లో తాము మాణిక్ నగర్కి ఎలా వచ్చామో తెలియజేస్తూ తమ వంశంలో జరిగిన సంఘటనలు రాశారు. ఈయన పూర్వీకులు నాసిక్ దగ్గరలోని త్రయంబకేశ్వర్లో ఉండేవారు. యజుర్వేదంలోని మాధ్యందిన శాఖకు చెందిన ఈ కుటుంబం వేదశాస్త్ర అధ్యయనం చేశారు. ఈయన పూర్వజులు 10 తరాల నుండి దత్త ఉపాసన చేసేవారు. అందువల్ల ఈయన కూడా దత్త ఉపాసకులై ఉండిరి. రామచంద్ర బువా గురువు బాబా దీక్షిత్ హర్డీకర్ తమ సమాధి సమయంలో ఆజ్ఞాపించారని చార్ధామ్ యాత్ర చేయడానికి బయలుదేరారు. 3 ధామాల యాత్ర చేసిన తరువాత రామేశ్వరం వెళ్ళడానికి షోలాపూర్కు వచ్చారు. అక్కడ ప్రభు గురించి విన్నారు. ముందు విషయాలు వారి మాటల్లోనే క్రింద ఇస్తున్నాము. షోలాపూర్లో శుభ్రబోవల మఠంలో విడిది చేశాము. అక్కడ నా భార్యకు అనారోగ్యం కలిగింది. అందుకని అక్కడ బాబాగారు ఔషధాలు ఇచ్చారు. మఠంలో మోర్భట పురాణం నడిచేది. అది నేను వింటూ కూర్చునేవాణ్ణి. ఒకరోజు పురాణం అయిపోయిన తరువాత మఠాధిపతితో మాట్లాడుతుండగా ప్రభు కీర్తి వారి ద్వారా తెలిసింది. రామేశ్వరానికి వెళ్ళే దారిలోనే ప్రభు ఉన్నారు. అంటే మార్గంలో ఆయనను దర్శించుకొని తరువాత రామేశ్వరానికి వెళ్ళాలని నిశ్చయించుకున్నాను. తర్వాత భార్య ఆరోగ్యం కొంచెం బాగైన తరువాత షోలాపూర్ నుండి రామేశ్వరానికి వెళ్ళాలని అనుకొని అద్దెకు ఒక బండి తీసుకుని దాంట్లో భార్య సీతాబాయిని కూర్చోబెట్టి ఒక బ్రాహ్మణ నౌకరును కూడా బండిలో కూర్చోబెట్టి గంగాజలం తలపై పెట్టుకొని నడుస్తూ బయలుదేరాము. నలదుర్గ దాటిన తరువాత ఉమ్మర్గ గ్రామం దగ్గర అరణ్యంలోనికి వచ్చాము. ఉమ్మర్గ ఇంకా 2 కోసుల దూరం ఉండగా అనుకోకుండా మబ్బులు క్రమ్మి ప్రళయం వచ్చినట్లుగా పెద్ద ధారలతో భూమి ఈరోజే జలమయమవుతుందన్నట్లుగా వర్షం కురవసాగింది. మేము బండి నడిపేవాడితో పాటు 5గురం ఉన్నాము. అందరం తడిసిపోయాం. నేల అంతా బురదమయమైంది. మేము అడవిలో చిక్కుకుపోయాం. ముందు వెనుక 2 కోసుల వరకు గ్రామం లేదు. అప్పుడు చీకటి పడింది. కొంతసేపటికి వచ్చిన చల్లని గాలికి నా భార్యకి మళ్ళీ ఆరోగ్యం వికటించింది. ప్రాణాలు పోతాయేమో అన్నంత భయం వేసింది. అందరం కూర్చొని మనస్సులోనే శ్రీ ప్రభువుని ప్రార్థిస్తూ ఆయనను పిలుస్తూ ఉండిపోయాము. ప్రభువుకి నేను ఇలా విన్నవించుకున్నాను. నీవు నడుస్తూ మాట్లాడే పరమేశ్వరుడివని తెలిసి దర్శనానికి వస్తుండగా మార్గంలో ఇదేమి కష్టం, నీవే కనికరించి ఈ సంకట స్థితి నుండి నా భార్యను రక్షించు. ఇలా అనేక రకాలుగా ప్రార్థిస్తూ మొక్కు కూడా మొక్కుకున్నాను. అప్పుడు ప్రభు మా మొక్కుకు కనికరించారు. కొద్దిసేపట్లో వర్షం నిలిచి చంద్రోదయమైంది. అంతేకాక బండిలో కూర్చున్న భార్య ఆరోగ్యం కూడా నయమైంది. తరువాత సూర్యోదయం కూడా అయ్యింది. అప్పుడు మాకు చాలా ఆనందం కలిగింది. మేము మా బండితో 2 కోసులు నడిచి ఊరికి చేరుకున్నాము. అక్కడ ఆగి బట్టలు ఎండిన తరువాత ప్రభువుకు చేసిన మొదటి మొక్కు 5గురు బ్రాహ్మణులకు సువాసినికి భోజనం పెట్టి బయలుదేరి తొందరగానే మాణిక్ నగర్కి చేరుకున్నాము. అక్కడ ఉండటానికి స్థలం దొరకలేదు. దత్తాత్రేయుల ప్రక్కన ఖాళీ స్థలం దొరికితే అక్కడే దిగి సంగమంలో స్నానం చేసుకుని ప్రభు దర్శనానికి వెళ్ళడానికి తయారయ్యాము. దర్శనం ఎప్పుడు అవుతుందా అనిపించింది. పూజ సామాగ్రి పెద్ద పూలహారము తీసుకుని భార్యాభర్తలం ప్రభు యొక్క ద్వారం దగ్గరకు వెళ్ళి నిలబడ్డాం. అక్కడ లోపలికి వెళ్ళటానికి దారి కనిపించలేదు. ద్వారంలో 1000 మంది మనుషులు ఉన్నారు. దర్శనం అవుతుందన్న ఆశ కనిపించలేదు. మేము చాలాసేపటి వరకు ద్వారంలో నిలబడ్డాము. అంతలో అంతర్సాక్షి అయిన ప్రభువుకు మేము వచ్చిన విషయం తెలిసింది.
ఆ సమయంలో ప్రభువుకు మాపై కరుణ కలిగిందనే చెప్పాలి. లేకపోతే 3 రోజులు నిలబడ్డా ప్రభు వద్దకు వెళ్ళగలిగే వాళ్ళం కాదు. పదం సింగ్ అనే ద్వారపాలకునికి లోపలి నుండి నాసిక్కర్ భార్యాభర్తలు ఇద్దరినీ లోపలికి పంపించండి అని చెప్పి పంపారు. ఇలా లోపలి నుండి ఆజ్ఞ రాగానే మమ్మల్ని లోపలికి విడవాల్సి వచ్చింది. మేము ఇద్దరం లోపలికి వెళ్ళి ప్రభు చరణాలపై తలపెట్టి నమస్కరించాం. మాకు కళ్ళ వెంట ఆనందాశ్రువులు రాసాగాయి. ఆ సమయంలో గంధం ఎక్కడ, ధూపదీపాలెక్కడ, పుష్పహారం మాత్రమే తీసుకున్నాం. హారం వేసుకోవడానికి తానే ముందుకు వంగారు. మేమిద్దరం హారం మెడలో వేశాం. ఆ సమయంలో ప్రభు నన్ను అడిగారు, నీవు త్రయంబకేశ్వర్లోని పూర్ణానందుని మునిమనవడివి కదా, అచ్యుతానందుని మనవడివి, సదానందుని పుత్రుడివి కదా అని. అప్పుడు నాకు చాలా ఆశ్చర్యం వేసి అవును అన్నాను. షోలాపూర్ నుండి మా దగ్గరికి వచ్చేటప్పుడు మార్గంలో మీకు సంకట పరిస్థితి కలిగింది కదా, కానీ ఆ సందర్భాన్ని ఇక్కడ ఎవరి వద్ద ప్రస్తావించవద్దు అని చెబితే నేను ఒప్పుకున్నాను. 1 గంట ప్రభు సన్నిధిలో కూర్చున్న తర్వాత ఇక మీరు మీ వసతి గృహానికి వెళ్ళండి. భండారు ఖానాలో జోళీ ప్రసాదాన్ని తీసుకొని విశ్రమించండి. మేము రాత్రి కబురు చేస్తాము, అప్పుడు మళ్ళీ రండి అని ప్రభువు చెప్పగానే మేము వసతి గృహానికి తిరిగి వచ్చాము. వసతి గృహానికి రాగానే నా భార్య సామాను తీసి స్వయం పాకం తయారు చేసింది. ఇంతలో ప్రభు ఆజ్ఞతో మంచి సరుకులతో వంటకు కావలసిన సామాగ్రి వచ్చింది. భోజనం చేసి ఆనందంగా విశ్రమించాము. రాత్రి 1 గంటకు ప్రభు ఆజ్ఞతో ద్వారపాలకుడు వచ్చి మమ్మల్ని ప్రభు కుటీరానికి తీసుకువెళ్ళాడు. ఆ సమయంలో ప్రభు దర్శనం నిరాటంకంగా జరిగింది. చాలాసేపటి వరకు మాట్లాడుతూ కూర్చున్నప్పుడు ఇక ముందు రామేశ్వరం వెళ్లకుండా ఇక్కడే కాలక్షేపం చేయాల్సిందిగా ప్రభు ఆజ్ఞాపించారు. తరువాత వసతి గృహానికి వచ్చి పడుకున్నాను. అప్పుడు మనసులో సంశయం మొదలైంది. ప్రభు ఇక ముందు రామేశ్వరం వెళ్ళవద్దు, ఇక్కడే ఉండాలని అంటున్నారు. మరి గంగాజలాన్ని ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉండగా నిద్ర పట్టింది. అప్పుడు కలలో ఒక వెలుగు గోసాయి రూపంలో సాక్షాత్ రామనాథుని మూర్తి వచ్చి త్రిశూలంతో పొడుస్తూ మేలుకొలిపి ఇలా అన్నారు, ఇక ముందు ఇక్కడికి అనగా రామేశ్వరానికి 500 కోసుల దూరం వచ్చే అవసరం లేదు. నీవు తెచ్చిన గంగాజలాన్ని మాణిక్ ప్రభుపై పోస్తే అది నాకే చేరుతుంది. కారణం నేను ప్రభువు ఒకటే. మెలకువ వచ్చిన తరువాత చూస్తే గోసాయి కనిపించలేదు, కానీ గంగాజలం గురించిన ఆలోచన దూరమైంది. తరువాత ప్రభు దర్శనానికి వెళ్ళినప్పుడు మీరు గంగాజలాన్ని తీసుకుని రామేశ్వరానికి ఎప్పుడు వెళ్తారు అని అడిగారు. అప్పుడు నేను నడుస్తూ మాట్లాడుతూ ఉండే ప్రభు ఉన్న రామేశ్వరం విడిచి 500 కోసుల దూరంలో ఉన్న రామేశ్వరం వెతుకుతూ ఎందుకు వెళ్తాను? ప్రభు చరణాలే మాకు రామేశ్వరం అన్నాను. తరువాతి 2 రోజులకు ఏకాదశి ఉండెను. ఆ రోజు ప్రభువుపై గంగాజలం పోసే కార్యక్రమం వైభవంగా శివాలయంలో జరిగింది. 1000 మంది బ్రాహ్మణులు అక్కడ చేరారు. వైదిక మంత్రాల ఘోషతో 4 దిక్కుల ఆనందం నిండిపోయింది. పెద్ద పెద్ద అధికారులు శివాలయంలో ప్రభుతో అవభృత స్నానంలో పాలు పంచుకున్నారు. మిగతా వాళ్ళంతా బయట ఉండిరి. ప్రభు స్నానం సమయంలో శివాలయంలో బ్రాహ్మణులు వేదఘోష చేస్తూ ఉండిరి. ప్రభు స్నానం జరిగిన తరువాత ఎంతోమంది తీర్థంతో స్నానం చేశారు. 1000 మంది ప్రక్షాళన చేసుకున్నారు. 2వ రోజు ద్వాదశి రోజు సహస్ర బ్రాహ్మణ భోజన ఏర్పాటు చేయబడి భోజనం చేసిన ప్రతి ఒక్కరికి దక్షిణ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా కార్యక్రమం వైభవంగా సమాప్తమై మా 4వ ధామం రామేశ్వర యాత్ర ప్రభు చరణాలలో సంపూర్ణమై ప్రభు ఆజ్ఞతో వారి వద్దనే ఉండిపోయాను. ఇవన్నీ రామచంద్ర బువా షోలాపూర్కర్ రాసిన పుస్తకంలో స్వయంగా వారికి సంబంధించిన విషయాలు. ప్రభు సమాధి అయ్యే వరకు వీరు మాణిక్ నగర్లోనే నివసించారు. తరువాత ప్రభు ఆజ్ఞతో షోలాపూర్కి వెళ్ళిపోయారు. అక్కడ ప్రభు గాది స్థాపన చేసి మిగిలిన జీవితాన్ని ప్రభు సేవలో వినియోగించారు. ఆయన రాసిన ప్రభు చరిత్ర పుస్తక రూపంలోకి పండిత్ అనే పేరుగల గృహస్థు తీసుకువచ్చారు. ఆ పండితుడు ఈ పుస్తకాన్ని 1889వ సంవత్సరంలో ప్రచురించారు. ఆ సమయంలో రామచంద్ర బువాకు సంబంధించి ఆయన చాలా కొద్దిగా వివరణ ఇచ్చారు. ఈయన మాణిక్ ప్రభువుకి ప్రియమైన శిష్యులై సత్పురుషులై ఉండిరి. ఈయన వయస్సు 85 సంవత్సరాలైన ఇంద్రియాలు 25 సంవత్సరాల తరుణ వయస్సులో ఉన్నట్లుగా ఉండిరి. వీరు ఉత్తమ కవితలు రాసేవారు. ఇప్పటి వరకు పద్య రూపంలో 3-4 గ్రంథాలు, పద్యాలు, అభంగాలు, పాటలు, శ్లోకాలు, అష్టకాలు వేల సంఖ్యలో రాశారు. ఇది శ్రీ మాణిక్య ప్రభు చరితామృతము 34వ రోజు పారాయణం సంపూర్ణం. మంగళాచరణము. శ్రీ మాణిక్య బిరుదావళి. శ్రీ భక్త
సమస్త కార్యకల్పద్రుమ గురు సార్వభౌమ శ్రీమద్రాజాదిరాజ యోగి మహారాజ త్రిభువనానంద అద్వైత అభేద నిరంజన నిర్గుణ నిరాలంబ పరిపూర్ణ సదోదిత సకలమత స్థాపిత శ్రీ సద్గురు మాణిక్య ప్రభు మహారాజ్ కీ జై.